హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎంవ్యూస్కు స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ మండే కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఏమేమి జరిగింది, ఎలా జరిగింది, ఏ టాస్క్లు, లగ్జరీ టాస్క్లు ఏమేమి పెట్టారు, వీటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్గా చర్చించుకుందాం. అంతకుముందు మీరు దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే, నిన్న ఐశ్వర్య ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది, ఎలిమినేట్ అయ్యి. ఆ ఎలిమినేషన్ తాలూకు ప్యాతో ఇంకా కొంచెం, అంటే ఒక వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఆమె గురించి డిస్కస్ చేసుకోవడం మనమంతా చూస్తూనే ఉంటాం కదా. సో ఆమె వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంది, ముఖ్యంగా మోక్షిత ఒక మాట అంటుంది, ఇక నేను ఇంట్లో ఒంటరిని అయిపోయాను, నాకంటూ ఎవరు తోడు లేరు అని కళ్ళెమ్మటి నీళ్లు కార్చుతూ ఆమె చైత్రతో అంటూ ఉంటుంది. సో అక్కడ చైత్ర ఓదారుస్తుంది. కాకపోతే ఐశ్వర్య దగ్గర మోక్షితకు ఎక్కువ ర్యాపో ఉండడం వల్ల బహుశా ఈ ఫీలింగ్ ఆమెకు కలిగి ఉండడం సహజమనే నాకు అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఇంకా ఎవరెవరంటే గౌతమి, ఆ తర్వాత మంచు, వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు గౌతమి చాలా సీరియస్ నోట్తో ఒక మాట అంటుంది, నేను ఏమైనా నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నానా, నేను డామినేట్ చేస్తున్నానా, నిన్ను అందరి ఎదుట కసురుకుంటూ ఉన్నానా, నా వల్ల మీరు చాలా అవమానపడుతున్నారా, నా వల్ల మీ క్యారెక్టర్ చాలా డిమినిష్ అయిపోతుందా, నాకేమిటో అర్థం కావట్లేదు దోస్త్ అంటుంది. అంటే దానికి నార్మల్ మనకు తెలిసిందేముంది, మంజు అదే అలాంటిది ఏం లేదు, అలా ఎందుకు అనుకుంటున్నావు, నాకేం అలాంటిది లేదని బాలనాగమ్మ ముందు కుక్కలాగా తల అల్లాడిస్తూనే ఉంటాడనమాట. అల్లాడిస్తుంటే మరి ఎందుకు మోక్షిత అలా అంది, నీ ప్లేటు పెట్టి పగలగొట్టేటప్పుడు సుదీప్ సార్ ముందు నన్ను ఎందుకు తీసుకొస్తుంది, కావాల్సింటే మీరు మాట్లాడుకోవచ్చు కదా, మీ గురించి ఆమె కామెంట్ చేయొచ్చు కదా, మధ్యలో నన్ను ఎందుకు లాగాలి, నాకు చాలా బాధేస్తుంది, కొన్నిసార్లు నాకు చాలా కోపం వస్తుంది, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, ఇంతకు నీకు ఏమైంది, ఏం నీ ప్రాబ్లం, ఎందుకు నా గురించి అంతగా మాట్లాడతావు అని అడగాలని కూడా నాకు అనిపిస్తుంది అని గౌతమి మోక్షిత గురించి మాట్లాడుతుంది. ఇక్కడే అసలైన విషయం. ఇప్పుడు ఎలాగూ మంజు ఎదుట తనేం మాట్లాడితే మంజు ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాడన్న విషయం గౌతమికి తెలిసి బహుశా ఆమెలో కూడా బాధ ఉండొచ్చు, నేను లేదని చెప్పను, కానీ మోక్షిత గురించి మాట్లాడేసరికి అతను ట్రిగ్గర్ అయిపోతాడు. ఎప్పుడైతే గౌతమి డల్ అవుతుందో, ఎప్పుడైతే గౌతమి బాధపడుతుందో, వెంటనే ట్రిగ్గర్ అయ్యే వ్యక్తి ఆ హౌస్లో ఎవరైనా ఉన్నారా అంటే మంజు మాత్రమే. అంతటితో ఆయన ఆగిపోలేదు. వెంటనే అక్కడ పాపం మోక్షిత ఏడ్చుకుంటూ కూర్చుంటుంది, ఏంటి ఐశ్వర్య వెళ్ళిపోయింది కదా అని. కానీ ఇవేమి పట్టవు మంచుకు. అదేంటి, గౌతమి ఏడ్చింది, గౌతమి కోప్పడింది, ఆమె బాధపడింది, ఆమె బాధను పటాపంచలు చేయడం నా వీర విధేయ కర్తవ్యం అనే విధంగా రెచ్చిపోయి మోక్షిత కొంచెం రామ్మ ఇటు మాట్లాడాలని పిలిచి, ఏంటి నీ ప్రాబ్లము, నేను ఆమె మాట వింటానని నువ్వు ఎందుకు అంటున్నావు, నువ్వు నన్ను కథ చెప్పాల్సింది, ఆమెను ఎందుకు మధ్యలో తెస్తున్నావు, గౌతమిని ఎందుకు మధ్యలో తెస్తున్నావు, పైగా అక్కడ సుదీప్ గారు ఇచ్చినటువంటి మాట ఏంటి, ఎదుటి వ్యక్తి న్యూ ఇయర్ రెజల్యూషన్లోన ఏమేమి దుర్గుణాలు వదులుకోవాలి, ఏమేమి మైనస్ పాయింట్స్ వదులుకోవాలి అని టార్గెట్ ఇస్తే ఏకంగా నీవు నాకు గౌతమికి మధ్య ఫ్రెండ్షిప్తో కట్ చేసేస్తున్నావే అని గట్టిగా అరసేసరికి ఆమె, నాకు అదింత ఏం తెలీదు, గౌతమి గురించి నేను ఎందుకు మాట్లాడతాను, ఆమెకు మీకు మధ్య స్నేహం ఉంటే నాకు వచ్చేది ఉంది, పోయేది ఉంది, మీరు ఎలా ఉన్నారో చెప్పాలనిపించింది, చెప్పానంతే అంటే అప్పుడు దగ్గరలు వేస్తాడు. పద, నువ్వు అందరూ అనుకుంటున్నారు, ఇంట్లో అందరూ అనుకుంటున్నారు అని అన్నావు కదా, నేనేమన్నావు, ఈమెతో నేను ఇలా ఉంటున్నానని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నాను, పద చూపించి ఎవరెవరు అనుకున్నారో ఇప్పుడు లెక్క తేల్చేద్దామని ఆమెను బలవంతంగా హౌస్లోకి లాక్కెళ్తాడు. అక్కడ గట్టిగా అరుస్తాడు. గౌతమి నేను మాట్లాడుకోవడం కామెడీగా ఎవరికైనా అనిపించిందా, గౌతమికి నేను చాలా విధేయుడుగా ఉన్నాను అని ఎవరైనా అనుకుంటున్నారా, ఆమె వల్ల నేను ఆట ఆడలేకపోతున్నాను మీరు ఎవరైనా అనుకుంటున్నారా అని గట్టిగా అడిగితే అక్కడ రజిత్ ఉంటాడు కిచెన్ దగ్గర. రజిత్ ఇక్కడ రా మంజాడా అని పిలిచి
చెప్తాడనమాట. లేదు, నిన్న ఒక టాస్క్ ఇచ్చారు, ఏంటి, బజ్జీలు వేసే టాస్క్ ఇచ్చారు. ఆ బజ్జీలు వేసే టాస్క్ ఇచ్చినప్పుడు గౌతమి మిమ్మల్ని గట్టిగా కసురుకుంటే మీరేమీ మాట్లాడరు అసలు. ఇక్కడ నా పక్కన ఉన్న మోక్షిత చాలా బాధపడింది. ఆమె అనింది, చూసారా గౌతమి ఇంత కసురుకుంటుంటే మంజు అస్సలు ఏం మాట్లాడట్లేదు, ఇదే మంజన్న వేరే వాళ్ళంటే ఊరుకునేవాడా అని అనింది అని చెప్తారు. దాందే ముందు గురు, నేను ఏదో తప్పు చేశాను, నేను కాస్త అల్లరి చిల్లరిగా చేశాను, ఆమె నూనెలో వేస్తుంటే దాన్ని తినడానికి పోయాను, అందుకోసమే ఆమె అనింది, దాంట్లో తప్పేముంది అని ఆమె సమర్థించడం కాకుండా మళ్ళీ మంజు మోక్షితను ఇంకా ఎవరెవరు ఉన్నారో చెప్పు నాకు, ఎవరెవరు ఉన్నారో చెప్పు నాకు అంటే ఆమె అస్సలు వాటితో మాట్లాడకుండా, కేర్ చేయకుండా, ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ ఇంత రచ్చ రామాయణం జరుగుతుంది. చూడండి, మీరు ఆలోచించండి. మోక్షిత మరొకసారి బలిపశు అయింది మంజు దృష్టిలో అని చెప్పాలి. ఓకే, మోక్షిత ఆ గుంపు నుంచి బయటకు వచ్చిందే అందుకోసమని ఆమె చెప్తోంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటి, మళ్ళీ కీ తిప్పింది ఎవరంటే నథింగ్ బట్ గౌతమి. గౌతమి కీ తిప్పగానే మంజు వచ్చి ఇంట్లో అంతా ఆడాడనమాట. అది అండి అసలు విషయం. సో ఇక లగ్జరీ టాస్క్ బిగ్ బాస్ మామూలుగా ఇవ్వడు కదా, ఏదో ఒక ట్విస్ట్ పెడతారు కదా. సో ఒక ట్విస్ట్ పెట్టారు. ఏంటంటే మీరు 9 మంది ఉన్నారు కదా, 9 మందిలోన కేవలం 6గురే టాస్క్లో పార్టిసిపేట్ చేయాలి, మిగిలిన 3 టాస్క్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. ఏ 6గురు ఆడాలి, ఏ 3 బయట ఉండాలి అన్న విషయాన్ని మీరే చర్చించుకొని ఒక నిర్ణయానికి రండి అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసినప్పుడు అందరూ ఆలోచిస్తారు. ఇందులో టిపికాలిటీ ఏంటంటే భవ్య, త్రివిక్రమ్ అండ్ రజిత్, వీళ్ళు 3 కూడా ఈసారి మేము ఆడము, మేము బయట ఉంటాం, మీరే ఆడండి అని. అక్కడ మంచుకు కోపం వచ్చేస్తుంది. అదేంది గురు, బాగా ఆడేవాళ్ళు, ఇప్పుడు మనమందరం బాగా ఆడితే బడ్జెట్ బాగా వస్తుంది, లగ్జరీ టాస్క్ బాగా వస్తుంది, ఇంటికి కావాల్సిన దినుసులనే వస్తాయి, అది వారం రోజుల దాకా వాడుకోవాలి మనం. ఈ ఆటలు మీరు పార్టిసిపేట్ చేయలేకపోతే ఎట్లా అంటే, లేదు మేము ఆడుతుంటే అందరూ మాకు ఛాన్స్ ఇవ్వకుండా ఆడుతున్నారని అంటారు, కాబట్టి మేము ఈసారి ఆడట్లేదు. ఇదే కారణాన్ని 3 చెప్తారు. చెప్పగానే అతను అంటాడు, మంజు మీ 3 కలిసి మంచి నిర్ణయం చేస్తున్నారు, మాకు అర్థమైపోయింది, కావాల్సిగా మీరు వెనుకుండిపోయారు, ఇందులో మీరు పార్టిసిపేట్ చేయట్లేదు మాకు తెలుసు అని అంటాడు. సో ఇలా అన్న తర్వాత సరే మిగిలిన 6 టాస్క్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. పార్టిసిపేట్ చేసినప్పుడు 3 రకాల టాస్క్లు ఇస్తారు. ఒక టాస్క్ ఏంటంటే కనుక ఒక పెద్ద పళ్ళానికి తాళ్ళు కట్టింటారు, పైన ఒకటి స్టీరింగ్ లాంటిది అంటే రాడ్స్ లాంటివి ఉంటాయి. ఆ రాడ్ పైన నిలబడి ఇద్దరు చెరో రాడ్ పైన ఎదురెదురుగా నిలబడి తాడును గట్టిగా పట్టుకొని ఆ తాడు పైన బంతి ఉంటే ఆ బంతిని అలా తీసుకెళ్ళి ఎదురుగా ఉన్నటువంటి బుట్టలో పడేయాలి. మొత్తం 6 పడేయాలి. ఇద్దరు టీములుగా ఉండాలి. అక్కడ గౌతమి, ఆ తర్వాత మంజు ఒక టీంగా ఉంటారు. ఆ తర్వాత మోక్షిత, ఈయన ఎవరు హనుమంతు ఒక టీంగా ఉంటారు. ఇంకొక టీం ఎవరంటే చైత్ర, ధనరాజ్. సో 6 పేర్స్ అంటే 6 మెంబర్స్ 3 పేర్స్గా ఆడతారు. బాల్స్ అన్ని తీసుకుని పోయి వేసేస్తారు. అదొక టాస్క్ అయిపోయింది. రెండవ టాస్క్ ఏంటంటే ఒక టేబుల్ లాగా ఉంటుంది, అది కాస్త ఎత్తుగా ఉంటుంది. అందులో జిగ్ వైకుంఠపాలి లాగా అన్ని పేర్చింటారు. ఒక ప్లాస్టిక్ బాల్ పెడతారు. చేతితో ముట్టకుండా, బల్లను తాకకుండా, నోటిలో గాలితో ఊదుతూ ఆ బాల్ను ముందుకు జరిపి బుట్టలో పడివేయాలి. కాకపోతే అది స్టీప్గా ఉంటుంది కాబట్టి గాలి ఎక్కువగా ఊదవలసి ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ ఎవరెవరు, ఇందులో ధనరాజ్, గౌతమి ఒక బ్యాచ్ అవుతారు. హనుమంతు, చైత్ర, మోక్షిత ఒక బ్యాచ్ అవుతారు. చైత్ర, మంజు ఒక బ్యాచ్. చైత్ర, మంజు ఆడేటప్పుడు మంజు గట్టిగా కేకలేస్తాడు, విసురుకుంటాడు, ఇది మామూలే. సో ఆ టాస్క్ కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళకు బడ్జెట్ వస్తుంది అనమాట, లగ్జరీ బడ్జెట్ వస్తుంది. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకొకటి మజాగా ఒకటి పెట్టాడు. ఏంటి అంటే బిగ్ బాస్ కషాయ మాళిగే, అంటే కషాయ పాయింట్, అంటే అక్కడ కాయగూరలన్నీ పెట్టింటారు, కషాయాలు ఉంటాయి. బిగ్ బాస్ హౌస్లోన అది టాస్క్ ఏంటంటే ఎవరికైనా ఏమైనా రోగాలు ఉంటే, ఏ రోగము, దురహంకార రోగము, నేను అనేటువంటి రోగము, నాటకీయ రోగము, కుతంత్ర రోగము, వెనుకంజ వేసే రోగము, స్వార్థ రోగము, ఇలాంటి రోగాలు ఉన్న వారికి కషాయి తాగించాలి. సో మీరు ఎదుటి వ్యక్తిని పిలిచి
వాళ్ళు ఈ అవలక్షణాలు ఉన్నాయి, దీనికి మందుగా ఈ కషాయం మీరు తాగాలి అని ఇవ్వాలి. ఇందులోన హయ్యెస్ట్ కషాయం తాగింది ఎవరు? ఇంకెవరు? మన హౌస్లోన అందరి చేత మాట పడేది ఎవరు? చైత్రనే. సో చైత్రకు మొట్టమొదట గౌతమి, ఆ తర్వాత మంజు, ఆ తర్వాత రజిత్, ఆ తర్వాత హనుమంత్, నలుగురు ఆమెకే కషాయం ఇచ్చి తాగిస్తారు. కాకపోతే ఇక్కడ హనుమంతుకు సరైన ఆన్సర్ ఇస్తుంది రజిత్. ఎవరు? మన చైత్ర. వాడు కషాయాన్ని ఆయన ఇచ్చిన తర్వాత ఆయన ఏమో ఒక పాట పాడతాడు. ఆయనకు పాట బాగా పాడడం వచ్చని తెలుసు కదా. కుక్కలాగా అరిస్తే ఎవరు భయపడిపోరు, ఇది బిగ్ బాస్ హౌస్, అది ఇది అంటే కుక్కలు అరిచే వాళ్ళని లెక్క చేయాల్సిన అవసరం లేదు అని అంటే, అంత తాగి చాలా బాగా చెప్పావు, ఇంట్లో ఎవరెవరు కుక్కలాగా అరుస్తారో వాళ్ళందరినీ కలిపి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తూ, ఈ కూర్చొని సీట్లోన ఈ కుక్కర్లో నువ్వు కూడా కలుపుకున్నావు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉందని గట్టి పనిచేస్తుంది అనమాట హనుమంతుకు. సో ఆ తర్వాత మళ్ళీ మోక్షిత మంజుని పిలుస్తుంది, పిలిచి నీకు దురహంకారం ఎక్కువ ఉందని మందిస్తుంది. అలాగే భవ్య కూడా మంజుని పిలిచి మందిస్తుంది. ఆ తర్వాత ఇంకా త్రివిక్రమ్ ఇంకెవరు పిలుస్తారు? భవ్యను పిలిచి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్ నుంచి నువ్వు క్విట్ అయిపోతానని నాతో అన్నావు. అది నువ్వు వెనుకంజ వేసే రోగం ఉన్నట్టు లెక్క. ఎందుకంటే క్యాప్టెన్సీ టాస్క్ అనేది చాలా 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 కలలుగానే టాస్క్. అది హ్యాట్రిక్ కొట్టాలని ఎవరికి మాత్రం ఉండదు, నాకు ఉండింది, నాలాగే నీకు కూడా ఉండింది. కానీ నువ్వు క్విట్ అయిపోతానని చెప్పి ఆ మాట అనడం నాకు నచ్చలేదు. కాబట్టి ఈ కషాయం తీసుకొని ఆమెకు ఇచ్చేస్తాడనమాట. అక్కడ భవ్య అడ్మిట్ చేస్తుంది, ఎస్ నిజమే, నేను ఆ క్షణంలో నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు తెలియదు కాబట్టి నేను అన్నాను అంతే, దానికి నేను అంగీకరిస్తున్నాను, కానీ నా తప్పుని నేను దిద్దుకున్నాను, ముందుకు వెళతాను అని. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది మళ్ళీ భవ్య టాపిక్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఆమె క్యాప్టెన్ అయ్యింది మాత్రం నీతి నిజాయితీతో కాలేదు. ఇది 100% ట్రూ. ఆమె ఫోన్ గేమ్ ఆడి క్యాప్టెన్ అయ్యింది. ఆమె క్యాప్టెన్సీ వదులుకుని ఉండింటే నిజంగా ఆమె ఎక్కడో ఉండిపోయేది. కానీ ఆమె పట్టుకొని దాన్ని వేలాడుతుండడం వల్ల ఎందుకో నాకు ఈసారి ఆమెను క్యాప్టెన్గా అంగీకరించడమే నాకు మనసు పట్టలేదు. సరిగ్గా ఆడలేదు బాస్. ఆడకుండా క్యాప్టెన్ అయ్యేవాడిని మనం ఎందుకు అంగీకరించాలి? ఏమి బిగ్ బాస్ రూల్సో ఆ బిగ్ బాస్కే తెలియాలి. సో ఆమెదైపోయింది. ఆ తర్వాత రజిత్ మోక్షితకు చైత్రకు ఇంతప్పుడు గ్లాస్ నిండా కషాయం పోసి ఇస్తాడనమాట. అన్ని రోగాలు చెప్పేస్తాడు, అక్కడ లేబుల్ చేసిన అన్ని రోగాలు నీకు ఉన్నాయని. దానికి ఆమె తాగి నువ్వేమైనా చెప్పు, నన్ను జనాలు చూశారు, నిజంగా నాకు ఆ రోగాలు ఉండింటే జనాలు ఈ రోజు నన్ను బయటికి పంపించేవాళ్ళు, వాళ్ళు 90 రోజుల పాటు నన్ను ఉంచుకున్నారంటే నువ్వు చెప్పిందంతా అబద్ధమని దీని అర్థం అని చెప్తారనమాట. సో ఇలాగా ఈ కషాయ తాగించే కార్యక్రమం అయిపోయింది. ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ముగిసింది. ఇవాళ ఎపిసోడ్ ఏముందండి, సింపుల్గా సూక్ష్మంగా చెప్పుకోవాలి అంటే, ఒకటి లగ్జరీ టాస్క్ 3 దశల్లో ఆడారు, అదొకటి. ఆ తర్వాత మళ్ళీ మీ క్యారెక్టర్లో ఉండే లోపాలు ఇవని చెప్పి కషాయం మూలకంగా లోపాలని ఎత్తి చూపడం, ఈ 2 టాస్క్లు మాత్రమే నడిచాయి. బహుశా రేపు నామినేషన్ ప్రక్రియ మొదలు కావచ్చు. సో రేపటి ఎపిసోడ్ గురించి మళ్ళీ మీ ముందు నేను వస్తాను. సో అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. మీ రావత్ మధుసూదన్ సైనింగ్ ఆఫ్.